హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడైతే వర్షం పడుతుంది ఈ సీజన్లో కూడా. నేను కూడా ఇలానే షాక్ అయ్యాను. తర్వాత షాక్ అయ్యి కూడా ఏం చేయలేమని తెలిసింది. ఇక్కడైతే మా బాల్కనీలో కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కరివేపాకు అంతగా దొరకదన్నమాట. సో ఇలా మంచి వర్షం పడుతుంది కాబట్టి ఈ టైంలో మనం మంచిగా చాయ్ చేసుకుంటే బాగుండిద్ది. కాబట్టి చాయ్ చేసుకునే ముందు మీకు ఇంకొక మంచి రెసిపీని చూపిస్తాను, చూడండి. ఈ పెద్ద వంకాయలతో ఎప్పుడైనా మీరు గుత్తి వంకాయ కర్రీ చేశారా? నేనైతే చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి వంకాయలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. అంటే చిన్న గుత్తి వంకాయల కంటే ఈ గుత్తి వంకాయలతో ఇంకా బాగా వచ్చిందన్నమాట. చూస్తుంటేనే చాలా నోరూరుతుంది కదా. సో అది అయిపోయిన వెంటనే నేను మంచిగా చాయ్ పెట్టేసుకొని ఇలా మంచిగా లొకేషన్ చూస్తూ మంచిగా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. ఇది మంచి కాంబినేషన్ కదా, ఇలా వర్షం పడినప్పుడు టీ తాగడం అనేది. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.